హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ బియ్య పిండితో వెన్నపూస చక్రాలు. ఫస్ట్ తడి బియ్య పిండిని 1 కేజీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అట్లాగే 1 కప్పు పుల్లటి పెరుగు, 100 గ్రాముల వెన్న తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్య పిండిలో 1.5 స్పూన్ కారము, 1.5 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, అట్లాగే నువ్వులు 2 స్పూన్లు వేసేసుకొని బాగా కలదిప్పుకోవాలి. ఇది మొత్తం బాగా కలవదిప్పేసేసి పెరుగు కూడా వేసుకొని, అట్లాగే వెన్న కూడా మనం కొంచెం లైట్గా వేడి చేసుకొని ఆ వెన్న కూడా మొత్తం వేసేసుకొని ముద్దలా కలుపుకొని పెట్టుకోవాలి. గోరువెచ్చని వాటర్ కొంచెం కొంచెం పోసుకొని ముద్ద తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అది ఒక 10 నిమిషాలు పక్కన నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి ముట్టించేసి డీప్ ఫ్రైకి మనం చక్రాలు వేయించుకోవడానికి నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు చక్రాల గిద్దల్లో వేసుకొని చక్రాలు పెద్ద చక్రంలాగా చుట్టుకొని ఇవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఉంచి తీసేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ అయిన వెన్నపూస చక్రాలు రెడీ. ఈ వెన్నపూస చక్రాలు నోట్లో వేసుకుంటే ఇలానే కరిగిపోతాయి, కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి స్నాక్ లాగా కూడా చేసి పెట్టచ్చు. థ్యాంక్ యూ.